హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డ్రీమ్ జాబ్ ట్యూటోరియల్ అండ్ స్పాన్సర్షిప్ ఆఫ్ షైన్ ఇండియా గ్రూప్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా 3 మార్చ్ 2019కి సంబంధించిన జాతీయం, అంతర్జాతీయం, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాము. మొదటగా భారత్ పైలట్ అభినందన్ విడుదల. వివరాల్లోకి వెళ్తే, పాకిస్తాన్ అరెస్ట్ చేసిన భారత వాయుసేన ఐఏఎఫ్ పైలట్ వింగ్ కమాండర్ అయిన అభినవ్ వర్ధమాన్ 2019 మార్చ్ 1వ తేదీన పాకిస్తాన్ విడుదల చేసింది. పాకిస్తాన్లోని బాలాకోట్లో జరిగిన కాల్పుల వలన ఈ సంఘటన జరిగింది. భారత్ పాకిస్తాన్ల మధ్య వాగా అట్టారి బోర్డర్ వద్ద అభినందన్ వర్ధమాన్ భారత్లోకి ప్రవేశించారు. దానికి సంబంధించిన క్వశ్చన్: పాకిస్తాన్లో బందీగా ఉండి విడుదలైన భారత పైలట్ పేరు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ ఏ, అభినందన్ వర్ధమాన్. నెక్స్ట్, మాక్రాస్ కప్లో దీపక్ సింగ్కు స్వర్ణం. వివరాల్లోకి వెళ్తే, ఇరాన్లో జరుగుతున్న మాక్రాన్ కప్ బాక్సింగ్ టోర్నీలో భారత బాక్సర్ దీపక్ సింగ్కు స్వర్ణ పథకం లభించింది. ఇరాన్లో చబహర్ నగరంలో జరిగిన 49 కేజీల కేటగిరీ ఫైనల్లో దీపక్ సింగ్ జాఫర్ నసిరిపై విజయం సాధించాడు. క్వశ్చన్: మాక్రాన్ కప్ బాక్సింగ్ టోర్నీలో స్వర్ణం సాధించిన భారతీయ వ్యక్తి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ, దీపక్ సింగ్. నెక్స్ట్, భారత హై కమిషనర్గా ముక్తేష్ కుమార్. వివరాలకు వెళ్తే, న్యూజిలాండ్లో భారత హై కమిషనర్గా ముక్తేష్ కుమార్ పర్దేశీ నియమితులయ్యారు. ఈ విషయాన్ని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. క్వశ్చన్: ఏ దేశంలో భారత హై కమిషనర్గా ముక్తేష్ కుమార్ పర్దేశీ నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ ఏ, న్యూజిలాండ్. నెక్స్ట్, సంస్కరణ అజెండా అమలులో పిఎన్బిది అగ్రస్థానం. వివరాలకు వెళ్తే, సంస్కరణల అజెండాను సమర్థవంతంగా అమలు చేసిన ప్రభుత్వ రంగ బ్యాంకులలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ పిఎన్బి అగ్రస్థానంలో నిలిచింది. ఈ మేరకు బీసీజీఐబీఏ రూపొందించిన ఈజ్ సీజీని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. డిజిటలైజేషన్, రుణ వితరణ సహా 6 విభాగాల్లో 140 అంశాల ప్రాతిపదిక రూపొందించిన ఈ సూచి 100 పాయింట్లకు గాను పిఎన్బికి 78.4 పాయింట్లు పొంది మొదటి స్థానాన్ని దక్కించుకుంది. క్వశ్చన్: సంస్కరణల ఎజెండా అమలులో ఏ బ్యాంకుకు అగ్రస్థానం లభించింది? ఆన్సర్ పంజాబ్ నేషనల్ బ్యాంక్. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఎస్ బ్యాంక్ ఎండి సిఇఓగా గిల్. వివరాలకు వెళ్తే, ఎస్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్గా కార్యనిర్వహణ అధికారిగా రప్నీత్ గిల్ బాధ్యతలు స్వీకరించారు. ఆర్బీఐ నియమావళి ప్రకారం 2022 ఫిబ్రవరి వరకు పదవిలో కొనసాగుతారు. ప్రస్తుతం ఉన్న అజయ్ కుమార్ పదవి కాలం ముగిసింది. నెక్స్ట్, ఎస్ బ్యాంక్ ఎండి సిఇఓగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ ఏ, రప్నీత్ గిల్. నెక్స్ట్, బీడీఎల్ కొత్త సీఎండీగా సిద్ధార్థ మిశ్రా. వివరాలకు వెళ్తే, రక్షణ మంత్రిత్వ శాఖ సారథ్యంలోని ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత్ డైనమిక్స్ లిమిటెడ్ బీడీఎల్ నూతన చైర్మన్ సీఎండీగా సిద్ధార్థ్ మిశ్రా నియమితులయ్యారు. ఈయన 3 దశాబ్దాల క్రితము భారత నౌకాదళంలో ఎలక్ట్రికల్ విభాగంలో అధికారిగా పనిచేశారు. క్వశ్చన్: భారత డైనమిక్స్ లిమిటెడ్ బీడీఎల్ సీఎండీగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ ఏ, సిద్ధార్థ మిశ్రా ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, భారత వృద్ధి రేటు 7.3%. వివరాలకు వెళ్తే, 2019-2020 సంవత్సరాలకు భారత వృద్ధి రేటు 7.3%గా ఉంటుందని మోడీస్ సంస్థ అంచనా వేసింది. తయారీ రంగంలో నెలకొన్న స్తబ్దత కారణంగా వృద్ధి రేటు మందగించిందని వివరించింది. క్వశ్చన్: మోడీస్ సంస్థ ప్రకారం భారత వృద్ధి రేటు 2019-20 సంవత్సరానికి ఎంత శాతం ఉంటుందని వివరించింది? ఆన్సర్ ఆప్షన్ బి, 7.3%. నెక్స్ట్, ముగిసిన కాలుష్య నియంత్రణ విన్యాసాలు. వివరాలకు వెళ్తే, బంగాళాఖాతంలో కొనసాగిన ప్రాంతీయ స్థాయి కాలుష్య నియంత్రణ స్పందన విన్యాసాలు 2019 ముగిశాయి. ఈ విన్యాసాల్లో భారత నౌకాదళము, విశాఖ పోర్ట్, గంగవరం పోర్ట్, కాలుష్య నియంత్రణ మండలి, ఓఎన్జీసీ మొదలైన సంస్థలు పాల్గొన్నాయి. క్వశ్చన్: ఏ సముద్రంలో కాలుష్య నియంత్రణ విన్యాసాలు జరిగాయి? ఆన్సర్ ఆప్షన్ సి, బంగాళాఖాతం. నెక్స్ట్, సినీ నటి శారదకు కలైమామణి అవార్డు.
వివరాలకు వెళ్తే సినీ నటి శారదకు కలైమామణి 2018 సంవత్సరానికి అవార్డు లభించింది. 2018 సంవత్సరానికి గాను కలైమామణి అవార్డును తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. శారదతో పాటు కాంచన, కుట్టి పద్మినికి ఈ అవార్డు లభించింది. క్వశ్చన్ 2018 సంవత్సరానికి కలైమామణి అవార్డు ఎవరికి లభించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ శారద, ఆప్షన్ బి కాంచన, ఆప్షన్ సి కుట్టి పద్మిని, ఆప్షన్ డి పైవారందరూ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి పైవారందరూ. నెక్స్ట్ 68వ వార్షిక గ్రీన్ టెక్ హెచ్ఆర్ 2018 అవార్డు. వివరాలకు వెళ్తే 68వ వార్షిక గ్రీన్ టెక్ హెచ్ఆర్ 2018 అవార్డును ఏపీ జెన్కోకు లభించింది. నార్ల తాతారావు థర్మల్ విద్యుత్ కేంద్రం ఎన్టీపీసీ ఇంజనీరింగ్ విద్యార్థులకు శిక్షణ ఇవ్వడంలో అత్యుత్తమ సంస్థగా గుర్తింపు పొందింది. ఆన్సర్ 68వ వార్షిక గ్రీన్ టెక్ హెచ్ఆర్ 2018 అవార్డు ఏ సంస్థకు లభించింది? ఆన్సర్ ఆప్షన్ బి ఏపీ జెన్కో. ఆప్షన్ బి ఏపీ జెన్కో ఇస్ రైట్ ఆన్సర్. సో ఇది ఫ్రెండ్స్ మనము మార్చ్ 3, 2019 సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూసాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుతాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హావ్ ఎ నైస్ డే. బై.